మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద అనర్థాలకు అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటాయి. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన కనీస బాధ్యత. కానీ ఆరోగ్యానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదనుకుని మనలో చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే మనం చేస్తున్న పెద్ద పొరపాటు అన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో మనకు అలవాటుగా మారినటువంటి ఓ పొరపాటు మనకు తెలియకుండానే మనల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ అలవాటు ఏమిటంటే వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినడం. టీ మొదలుకొని అన్నం వరకు రోజు ఇంట్లో వండుకునేటువంటి కొన్ని ఆహారాలను మనం మళ్ళీ వేడి చేసుకుని తీసుకుంటూ ఉంటాం. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మన ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం. ఒక కుటుంబంలో ఒకరు 7 గంటలకు టీ తాగితే మరొకరు 8 గంటలకు టీ తాగుతూ ఉంటారు. ఇంకొకరు 8:30కు తాగుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉదయం చేసినటువంటి టీని మళ్ళీ వేడి చేసుకుని తాగుతూ ఉంటాం. కానీ ఒకసారి టీ చల్లారిన తర్వాత అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా 5 నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద టీలో బ్యాక్టీరియా చాలా వేగంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. అదే టీని మళ్ళీ వేడి చేస్తున్నప్పుడు అందులోని బ్యాక్టీరియా చనిపోకుండా ఆ టీ తీసుకునే వారి కడుపులోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫలితంగా అసిడిటీ, డయేరియా వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీని మళ్ళీ వేడి చేసుకుంటూ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయాన్ని మనం గ్రహించాలి. కొందరు మధ్యాహ్నం వండినటువంటి అన్నాన్ని రాత్రికి మళ్ళీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇది చాలా మందికి అనుభవపూర్వకమైనటువంటి తంతే ఇది. కానీ ఈ అలవాటు కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అన్నంలో బ్యాసిల్లస్ సెరియస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఇది అన్నములో ఎమెటిక్ టాక్సిన్, డయేరియన్ టాక్సిన్ అనే 2 విష పదార్థాలు విడుదల చేస్తూ ఉంటుంది. అవి వాంతులు, డయేరియా వంటి లక్షణాలతో కూడినటువంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చల్లారిన అన్నాన్ని మళ్ళీ వేడి చేయకుండా ఒకసారి వండిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం చాలా శ్రేయస్కరం. అలాగే వంట నూనెలు సాధారణంగా మనం గమనించే ఉంటాం. రోడ్డు ప్రక్కన లభించేటువంటి స్ట్రీట్ ఫుడ్స్ లో ఆల్రెడీ వాడేసినటువంటి నూనెను మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఒక వంట కోసం ఉపయోగించినటువంటి నూనెను మళ్ళీ ఉపయోగించడం ఏమంత శ్రేయస్కరం అయితే కాదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ వంట నూనెల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి అవి మళ్ళీ వేడిని అంటే మళ్ళీ నూనెను హీట్ చేస్తున్నప్పుడు బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ బ్రేక్ డౌన్ అయ్యే క్రమంలో ఫ్రీ రాడికల్స్, పాలిమర్స్ అనేటువంటి సమ్మేళనాలు తయారవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మనిషి శరీరంలో సెల్స్ ను డ్యామేజ్ చేసి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే ఈ పాలిమర్స్ జీర్ణ సంబంధ సమస్యలు కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు రిఫైన్డ్ వంట నూనెలే మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది వాటిని రీహీట్ చేయడం అట్లానే వాడడం వలన మన ఆరోగ్యంపై పెను ప్రమాదం పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా టీ, అన్నం, వంట నూనెలు మాత్రమే కాకుండా పాలకూర, చికెన్, మష్రూమ్స్ వంటి ఆహారాలు కూడా ఒకసారి వండిన తర్వాత వేడి చేసి తిన్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే ఇబ్బంది పెట్టినట్లవుతుంది. ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఆహారం ఫ్రెష్గా ఉన్నప్పుడే తిందాం, ఆరోగ్యాన్ని కూడా అంతే ఫ్రెష్గా ఉంచుకుందాం. థ్యాంక్ యూ.